హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగిన్, ఎపిసోడ్ 70. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, రిషి ఇంటికి రీచ్ అవ్వగానే టెన్షన్తో గుండెదడ మొదలైంది ప్రీతికి. కార్ దిగి ఆమెకు చెయ్యి అందించాడు రిషి. అతని చెయ్యి అందుకొని భయంగానే లోపలికి నడిచిన ప్రీతి గుమ్మం దగ్గరికి రాగానే రిషి చెయ్యి వదిలేయబోయింది. రిషి వదలకుండా ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని తనకి భరోసా ఇస్తూ ఆమెతో పాటు ఇంట్లోకి అడుగుపెట్టాడు. రాంప్రతాప్, నర్మద హాల్లో సీరియస్గా కూర్చుని ఉన్నారు. రిషి ప్రీతి రావడం చూసి కోపంగా లేచి నిలబడ్డారు. అక్కడే ఆగండి. ఏం చేశారు మీరు? మాకు తెలియకుండా దొంగల్లా పెళ్లి చేసుకోవడానికి మీకెంత ధైర్యం? నర్మద అరుస్తుంటే ప్రీతికి ఏడుపు వచ్చేసింది. మామ్ ప్లీజ్, నేను ప్రీతిని ప్రేమిస్తున్నాను. మీకు చెప్పిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను ప్రీతిని మిస్ అవ్వాలి అనుకోలేదు. మా పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని మిమ్మల్ని ఫేస్ చేయడానికి ప్రీతి భయపడింది. కొన్ని రోజుల తర్వాత మీకు చెప్పాలి అనుకున్నాం, కానీ ఆలోపు మీకు తెలిసింది అని చెప్పాడు రిషి. నేను ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోను. మామ్, మా పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఇప్పుడు నా భార్య. ఘాటుగా సమాధానమిచ్చాడు రిషి. నాకదంతా తెలీదు. మీరు మళ్ళీ మా కళ్ళ ముందు పెళ్లి చేసుకునే వరకు ప్రీతి మన ఇంటి కోడలు కాదు. మామ్, మాకు ఆల్రెడీ పెళ్ళయింది, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ నర్మద ఏమందో రియలైజ్ అయిన రిషి ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఏడుస్తున్న ప్రీతి కూడా ఏడవడం ఆపి ఆశ్చర్యంతో తలెత్తి చూసింది. నర్మద గట్టిగా నవ్వింది. రాంప్రతాప్ కూడా ఆమె నవ్వుతో జతకిలిపారు. ప్రీతి అయోమయంగా చూసింది. ఆ రోజు పార్టీలో మీ ఇద్దరిని చూసినప్పుడే అర్థమైంది మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని. ప్రీతి లాంటి అందమైన లక్షణమైన అమ్మాయే కోడలిగా రావాలని నేను కోరుకున్నాను. నా మనసులో కోరికను నిజం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నర్మద మాటలకు ఆశ్చర్యం, ఆనందం ప్రీతిలో. నర్మద ఒప్పుకుంటుందని తను అస్సలు ఊహించలేదు. నమ్మలేనట్లుగా చూస్తుంది ప్రీతి నర్మద వైపు. రిషి రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు. అవును, ప్రీతి నీకు భారీగా ఈ ఇంటి కోడలుగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకున్నాను. మేమే మీ ఇద్దరితో పెళ్లి విషయం మాట్లాడదాం అనుకున్నాం, కానీ మీరు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు. రాంప్రతాప్ ప్రీతి తలను ఆప్యాయంగా నిమురుతూ నవ్వుతూ అంటుంటే సిగ్గుతో కూడిన నవ్వుతూ చూసిన ప్రీతి వంగి రాంప్రతాప్ కాళ్ళను తాకి ఆశీర్వాదం తీసుకుని నర్మద కాళ్ళను తాకబోతుంటే తన భుజాన్ని పట్టుకుని ఆపి హత్తుకుంది నర్మద. ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతూ తనని తిరిగి హత్తుకుంది. మేము ఈ పెళ్ళికి ఒప్పుకోమని ఎందుకనుకున్నావు నువ్వు? నీకేం తక్కువ? తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కష్టపడి మంచి జాబ్ చేస్తున్నావు, పద్ధతిగా ఉంటావు. నా కోడలే అన్ని అర్హతలు నీకున్నాయి. నీకిక నుండి మేమే తల్లిదండ్రులు. నర్మద మాటలకు ప్రీతి హృదయం అంతులేని భావోద్వేగంతో ఉప్పొంగింది. కళ్ళలో నీళ్లు చేరాయి. తన కన్న తల్లి తన్ని వదిలేసిన తల్లిలా ప్రేమ చూపించే అత్తయ్య దొరికినందుకు మాటల్లో చెప్పలేని సంతోషం ప్రీతి మనసులో. థ్యాంక్ యూ మేడం అంది ఉద్వేగంగా. మేడం ఏంటి మేడం, నేను నీకు అత్తయ్యనిప్పుడు, అత్తయ్య అని పిలువు అంది అనురాగపూర్వకమైన నవ్వుతూ. అలాగే అత్తయ్య అంది ప్రీతి సంతోషంగా. నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్న నర్మద తనని వదిలి రిషి చెవి పట్టుకుంది. ప్రీతికి నవ్వొచ్చింది. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని సైలెంట్గా నవ్వుతుంది. మమ్మీ, ఏం చేస్తున్నావు? లీవ్ అన్నాడు రిషి. మాకు తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఇన్ని రోజులుగా దాచిపెడతావా? యూ డిజర్వ్ ఇట్ అని నర్మద అంటుంటే తన చెవిని విడిపించుకొని ఆమెను హ్యాపీగా హగ్ చేసుకున్నాడు రిషి. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. లవ్ యూ నాన్న. నర్మదను వదిలి రాంప్రతాప్ వైపు తిరిగాడు రిషి. సారీ డాడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తండ్రిని హగ్ చేసుకున్నాడు రిషి. ప్రీతిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి బ్రతికిపోయావు. వేరే ఎవరైనా పెళ్లి చేసుకుని ఉంటే నా చేతిలో అయిపోయేవాడివి. రాంప్రతాప్ మాటలకు నవ్వుకున్నారు ముగ్గురు. ఇక ఆలస్యం ఎందుకు, రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ రాంప్రతాప్ అంటుంటే రిషి ప్రీతి మొహాలు చూసుకుని అతని వైపు చూశారు. అయినా పెళ్ళయ్యాక మళ్ళీ పెళ్ళి, ఎంగేజ్మెంట్ ఏంటి డాడీ అన్నాడు రిషి. నీ చెల్లి పెళ్ళి ఎలాగో మా చేతుల మీదుగా చేయలేదు. మీలాగే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని మాకు షాక్ ఇచ్చింది. 2 వారాలు కూడా కాకుండానే ఆ పెళ్లి బంధానికి ముగింపు పలికి మరో పెద్ద షాక్ ఇచ్చింది. రాంప్రతాప్ చెప్తుంటే షాకింగ్గా చూశారు రిషి ప్రీతి. ఏమంటున్నారు డాడీ?
రక్ష పెళ్లి బంధానికి ముగింపు పలకడం ఏంటి? అయోమయంగా అడిగాడు రిషి. అవునరా, రక్ష భర్తతో విడిపోయింది. మాకు నిన్ననే తెలిసింది అన్నాడు బాధగా నిట్టూరుస్తూ. నేను ముందే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని, కానీ మరీ ఇంత త్వరగా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. రక్షనే బ్రేకప్ చేసుకుందా, లేదా దీని మెంటల్ బిహేవియర్ చూసి అతనే వద్దనుకున్నాడా? ఏం తెలీదురా, టైం వచ్చినప్పుడు నిజం తెలుస్తుంది అంది. అంతే. మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా దాని జీవితం ఒక దారిన పడిందని సంతోషించాను. కానీ ఆ సంతోషం కొన్ని రోజుల్లోనే మాయమైంది. అసలు నీ చెల్లి ఏం చేస్తుందో, ఏం చేయాలనుకుంటుందో అస్సలు అర్థం కావట్లేదు. మా పరువు తీయడానికే ఉంది. నీ పెళ్ళైన మా చేతుల మీదుగా జరగాలని ఆశపడితే మీరు కూడా అలాగే చేశారు. కోపం, బాధ మిళితమైన భావంతో అన్నాడు రాంప్రతాప్. సారీ డాడీ అన్నాడు రిషి. ఇంకేం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. డాడీ చెప్పినట్టు మీ పెళ్లి పద్ధతి ప్రకారం మళ్ళీ జరుగుతుంది, ఇంకేం చెప్పదు మాకు అంది నర్మద. అలాగే మమ్మీ, మీ ఇష్టం అని బదులిచ్చాడు రిషి. రండి భోజనం చేద్దాం, ప్రీతి రామ్మ అని అంటూ నర్మద డైనింగ్ టేబుల్ వైపు కదలగా ముగ్గురు తనతో పాటు కదిలారు. సర్వెంట్ వడ్డిస్తుంటే అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేస్తున్నారు. రిషి, ప్రీతి ఈవినింగ్ వెళ్ళి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేసేయండి నర్మద చెప్పడంతో ఓకే మమ్మీ అని బదులిచ్చాడు రిషి. లంచ్ అయ్యాక నర్మదా, రామ్ ప్రతాప్లతో కాసేపు మాట్లాడి షాపింగ్ చేయడానికి బయలుదేరారు రిషి, ప్రీతి. ఇంటి నుండి బయటికి రాగానే రిషి సంతోషంతో ప్రీతిని ఎత్తుకొని గిరగిరా తిప్పేసి ఆమె బుగ్గన ముద్దిచ్చాడు. ప్రీతి నవ్వుతూ చూసింది. ఫైనల్లీ వి మేడ్ ఇట్. నేను చెప్పానుగా మా వాళ్ళు ఈజీగా ఒప్పుకుంటారని, నువ్వే భయపడ్డావు అనవసరంగా. ఈ విషయం వెంటనే రుద్రకి చెప్పేయాలి అని అంటూ రుద్రకి ఫోన్ చేశాడు రిషి. మహి, దియా గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే టేబుల్పై కూర్చొని ల్యాప్టాప్లో బిజీగా ఉన్న రుద్ర రిషి నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హాయ్ రుద్ర, గుడ్ న్యూస్. మా మ్యారేజ్ని మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. రియల్లీ? దట్స్ అమేజింగ్ రిషి, కంగ్రాట్స్ అన్నాడు రుద్ర హ్యాపీగా. ఆ మాటలు విన్న మహి క్యూరియాసిటీతో దియాని ఎత్తుకుని రుద్ర దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంది. థ్యాంక్ యూ. టుమారో ఎంగేజ్మెంట్, మీరందరూ వచ్చేయండి. ఇంత ఫాస్ట్గానా? మా విషయం మేము రివీల్ చేయకముందే డాడీ వాళ్ళకి ఆఫీస్ అంతా తెలిసిపోయింది. ప్రీతి అంటే మమ్మీ డాడీకి ఇష్టం ఉండడంతో మేము పెద్దగా కష్టపడకుండానే వాళ్ళు ఒప్పుకున్నారు. అందరికీ తెలిసాక ఎక్కువ లేట్ చేయకూడదు అని త్వరగా ప్లాన్ చేస్తున్నారు డాడీ. సో ఫైనల్లీ మీ సీక్రెట్ మ్యారేజ్ ఇప్పుడు అఫీషియల్ మ్యారేజ్ అవబోతుంది అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ రుద్ర హ్యాపీగా అంటుంటే విషయం దాదాపుగా అర్థమైన మహి మొహం సంతోషంతో వికసించింది. ఓకే రుద్ర, బాయ్. ఇంకో విషయం, రక్ష, అనిరుద్ విడిపోయారట. వాట్? అప్పుడేనా? షాక్ అయ్యాడు రుద్ర. మహి కనుబొమ్మలు ముడిచి చూసింది. దాంతో వేగలేక వదిలించుకుని ఉంటాడు, బ్రతికిపోయాడు అన్నాడు రిషి నవ్వుతూ. రుద్ర చిన్నగా నవ్వి, హీఈస్ అ వెరీ గుడ్ గాయ్, హీ డిజర్వ్ సమ్వన్ బెటర్ అన్నాడు. యా, యు ఆర్ రైట్. ఓకే రుద్ర, బాయ్. ఎంగేజ్మెంట్కి ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. షూర్ రిషి, బాయ్. రుద్ర ఫోన్ పెట్టేయగానే రిషి, ప్రీతి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నారా అని అడిగింది మహి ఎక్సైటింగ్గా. అవును మహి, వీళ్ళు అనౌన్స్ చేయకముందే అందరికీ తెలిసిపోయింది. ఆంటీ అంకుల్ ఒప్పుకున్నారట. టుమారో ఎంగేజ్మెంట్. వావ్, ఇంత మంచి విషయం చెప్పా అని హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్ర బుగ్గన ముద్దు పెట్టింది మహి. అది చూసిన దియా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వింది. తన రియాక్షన్ చూసి మహి, రుద్ర చిన్నగా నవ్వుకున్నారు. బాబా పిన్ని మ్యారేజా అని దియా కుతూహలంగా అడుగుతుంటే, ఎస్ మై ఏంజిల్, టుమారో ఎంగేజ్మెంట్, కొన్ని రోజుల్లో మ్యారేజ్ అవుతుంది అని మహి చెప్పడంతో ఏ అని నవ్వుతూ క్లాప్స్ కొట్టింది దియా. వేద రేపే వస్తుంది కదా రుద్ర, తను కూడా మనతో పాటు ఎంగేజ్మెంట్కి అటెండ్ అవుతుంది కదా. అవును, 6 months తర్వాత అందరినీ మీట్ అవబోతుంది తను. ఎంగేజ్మెంట్కి తన కోసం ఒక మంచి శారీ, మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకుంటే బాగుంటుంది కదా. రుద్ర నవ్వుతూ చూశాడు. తీసుకుందాం, నీకు దియాకి కూడా. నాకు న్యూ శారీస్ ఉన్నాయి రుద్ర, దియాకి తీసుకుంటాను క్యూట్ డ్రెస్లు అంది మహి దియాను ముద్దుగా చూస్తూ. చిరునవ్వు చిందిస్తూ మహిని హత్తుకుంది దియా. శారీస్ అండ్ డ్రెస్సెస్ తీసుకొని డిజైనర్ని ఇక్కడికి రమ్మని చెప్తాను. నీకు నచ్చినవన్నీ తీసుకో, నీకు ఉన్నా సరే తీసుకో. మిస్సెస్ రుద్రాన్ సింహ అంటే స్పెషల్గా ఉండాలి. అఫ్కోర్స్ నువ్వు రెడీ అవ్వకపోయినా చాలా బాగుంటావనుకో
రుద్ర కొంటెగా చూస్తూ అంటుంటే మహి బ్లష్ అవుతూ హా చాలే అంది. అరే నిజం మహి నవ్వుతూ అన్నాడు రుద్ర. ముసిముసిగా నవ్వుకున్న మహి. అండ్ రిషి ఇంకేదో చెప్పాడు, నువ్వు షాక్ అయ్యావు. ఏం చెప్పాడు అని అడిగింది కుతూహలంగా. అదా, రక్ష అనిరుద్ విడిపోయారట. రుద్ర మాటలు విని షాక్ అయిపోయింది మహి. అదేంటి రుద్ర, పెళ్ళయి కొన్ని రోజులే కదా అవుతుంది, అప్పుడే విడిపోయారా? రక్ష నిజస్వరూపం తెలిసి పారిపోయి ఉంటారు అనిరుద్. కానీ పాపం కదా అనిరుద్. పాపం ఎందుకు, అనిరుద్కి మంచి జరిగింది. అతనికి తగ్గ మరో మంచి అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది అన్నాడు రుద్ర. అంది మహి సాలోచనగా. రుద్ర డిజైనర్కి కాల్ చేసి శారీస్ అండ్ బేబీ డ్రెస్సెస్ తీసుకురమ్మని చెప్పి తన పనిలో నిమగ్నమవ్వగా దియాను తీసుకొని లోపలికి వెళ్ళింది మహి. వేదను దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్ తీసుకెళ్ళడానికి రెడీ అయ్యి ఆమె కోసం హాల్లో వెయిట్ చేస్తున్నాడు అనిరుద్. కాసేపటికి రెడీ అయ్యి రూమ్లో నుండి బయటకొచ్చింది వేద. అడుగుల సవ్వడి విని తలెత్తి చూసిన అనిరుద్ కళ్ళు వేదను అతుక్కుపోయాయి. మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని ముద్దుగా రెడీ అయింది. అనిరుద్ కూడా అనుకోకుండా సేమ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. అనిరుద్ తనని చూస్తుంటే వేద అడుగులు తడబడ్డాయి. అతన్ని చూస్తూ దగ్గరికొచ్చింది. అరే, ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారే, భవానీ మురిపంగా చూస్తూ అంటుంటే ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. ఇది జస్ట్ ఏ కోయిన్సిడెన్స్ మా అని అన్నాడు అనిరుద్. హా, చాలా ముచ్చటగా ఉన్నారు ఇద్దరు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది భవానీ. ఓకేమా, బాయ్ అంటూ అనిరుద్ ముందుకు నడవగా భవానికి బాయ్ చెప్పి అతని వెనకాల కదిలింది వేద. ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు. వేద, టుమారో ఇంటికి వెళ్ళాలా? ఇంకో 2 days అయినా ఉండిపోవచ్చు కదా అని అడిగాడు అనిరుద్ డ్రైవ్ చేస్తూ. లేదు, వెళ్ళాలి. అన్నయ్య ఇప్పటికే చాలా టెన్షన్ పడుతున్నాడు, నేను బయట తిరగడం సేఫ్ కాదని. అక్కడికి వెళ్తే అన్నయ్యకి నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది. అంటే నాతో ఉంటే టెన్షన్ ఫీల్ అవుతున్నావా? డోంట్ యూ ట్రస్ట్ మీ? అనిరుద్ మాట పూర్తయ్యేలోపే అలా కాదు, ఐ రియలీ ట్రస్ట్ యూ అంది వేద వెంటనే. ఆ మాటలు ఆమె నోటి నుండి కాదు, మనసు నుండి వచ్చినవి. అనిరుద్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అతని చూపులకు తడబడి వెంటనే చూపు తిప్పేసుకుని విండో వైపు చూసింది వేద. హిల్ స్టేషన్ రీచ్ అవ్వడానికి ఇంకా 15 నిమిషాలుంది. వెనకాల బ్లాక్ హోండా సిటీ కార్ తమని ఫాలో అవుతున్నట్లు అనిపించింది అనిరుద్కి. ఆ కార్ను ఒక గంట గమనిస్తూనే స్ట్రేట్గా వెళ్లకుండా వేరే షార్ట్కట్ రూట్కి కార్ టర్న్ చేశాడు అనిరుద్. ఆ కారు కూడా కాస్త గ్యాప్లు వారి వెనకాలే దూసుకొచ్చింది. అనిరుద్ అనుమానం బలపడింది. ఆ షార్ట్కట్ నుండి హైవే ఎక్కేసి ఒక హోటల్ లోపల కారాపి దిగు అన్నాడు. వేద అయోమయంగా చూసింది. హిల్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. డోంట్ వరీ, మనం ఇక్కడ స్టే చేయడం లేదు. మన వెనకాల బ్లాక్ కార్ మనల్ని ఫాలో అవుతుందని నాకు డౌట్గా ఉంది. ఐ వాంట్ టు కన్ఫర్మ్ అని అన్నాడు. వేద భయంగా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కార్ హోటల్ ఎంట్రన్స్లో ఆగి ఉంది. డోంట్ ప్యానిక్, నేనున్నాను కదా భరోసాగా అంటూ కార్ దిగిన అనిరుద్ వేద చేయి పట్టుకుని లోపలికి కదిలాడు. రిసెప్షన్కి వెళ్లకుండా రిసెప్షన్ పక్కనే ఉన్న వాష్రూమ్ వైపు తీసుకెళ్లి వాష్రూమ్స్ కారిడార్ కార్నర్లు ఎవరికీ కనిపించకుండా వేదను పట్టుకుని దగ్గరగా నిలబడ్డాడు. అతను అంత దగ్గరగా వచ్చేసరికి వేద గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అనిరుద్ మొహంలోకి సూటిగా చూడలేక సిగ్గుతో తన కళ్ళని కిందకు వాల్చింది. కొంతమంది పర్సన్స్ రిసెప్షన్ వైపుగా ఫాస్ట్గా వెళ్ళినట్లు వారి షూ అడుగుల సౌండ్తో పసిగట్టాడు అనిరుద్. వేద కోసమే వచ్చుంటారని అతనికి అర్థమైంది. ఇంత సీక్రెట్గా ఎవరికి తెలియకుండా వేదను తీసుకొచ్చిన వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఫాలో అవుతూ ఇక్కడి వరకు రావడం నిజంగా షాకింగ్గా ఉంది అనిరుద్కి. వేద చేయి పట్టుకుని నెమ్మదిగా కారిడార్ నుండి బయటకొచ్చి రిసెప్షన్లోకి తొంగి చూశాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉన్న కొంతమంది స్టెప్స్ నుండి పై ఫ్లోర్కి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్లే వరకు చూసి వేదను ఫాస్ట్గా బయటకు తీసుకెళ్లి కార్ ఎక్కించి స్టార్ట్ చేశాడు. కార్ ఎక్కగానే రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ పగలబడి నవ్వింది వేద. ఆ ఫూలిష్ ఫెలోస్ని భలే మోసం చేశాం అంది వేద నవ్వుతుంటే. అప్పటిదాకా గంభీరంగా ఉన్న అనిరుద్ మొహంలో చిన్న చిరునవ్వు చేరింది. వేద నవ్వడం ఆపి అతన్ని చూస్తూ, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, కానీ ఎప్పుడు చూసినా సీరియస్గా మొహం పెట్టుకుని ఉంటావు, ఎందుకలా? నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయ్యాను. ఇప్పుడు నువ్వు లైఫ్లోకి వచ్చావుగా, ఇక నుండి ఎప్పటికీ నవ్వుతూనే ఉంటానులే. అనిరుద్ మాటలకు
వేద పెదవులపై సన్నని చిరునవ్వు చేరింది. వెంటనే పెదవులను ముడిచేస్తూ, అయినా నేనెక్కడొచ్చాను నీ లైఫ్లోకి? నేను ఈ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు అంది. యాక్సెప్ట్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. ఎందుకో అంత నమ్మకం, అదంతే అంటూ యూటర్న్ తీసుకున్నాడు. ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు? మనం స్ట్రేట్గా వెళ్ళాలి కదా అంది వేద. మనం ఇంటికి వెళ్తున్నాం. మీ అన్నయ్య నిన్ను ఎందుకు అక్కడ సీక్రెట్గా ఉంచాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ అన్నయ్య చెప్పినట్టు నువ్వు ఇక్కడ బయట తిరగడం సేఫ్ కాదు. అవును, అన్నయ్య మరీ మరీ చెప్పాడు కూడా బయటికి రావద్దు అని. నేనే పట్టించుకోలేదు అని అంటున్న వేద వేగంగా వెళ్లే కార్ సడన్గా బ్రేక్తో ఆగిపోవడంతో అదిరిపడింది. ఎదురుగా చూస్తే తమని అప్పటిదాకా ఫాలో అయిన కార్ తమ కార్ను ఓవర్టేక్ చేసి ముందాగితే మరో 2 కార్లు తమ కార్ను చుట్టుముట్టాయి. ఊహించని ఆ సంఘటనకు భయపడుతూ అనిరుద్ చేయి పట్టుకుంది వేద. అటువైపే షాకింగ్గా చూస్తున్న అనిరుద్ వేద వైపు చూసి, భయపడకు, ఏం కాదు, నేనున్నాను అని వేదకి ధైర్యం చెప్తున్నాడు. కానీ అతనికి చాలా టెన్షన్గానే ఉంది. తను ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. వేదతో ఔటింగ్ రావడంతో సేఫ్టీ కోసం తీసుకున్న అతని లైసెన్స్డ్ గన్ కూడా తీసుకురాలేదు. తమపై ఇలా అటాక్ జరుగుతుంది అని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేదను ఇండియాకు తీసుకొచ్చి తన ప్రాణాలను రిస్క్లో పెట్టానా అన్న ఆలోచన అతన్ని తీవ్రంగా కుదిపేసింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగాని గన్స్తో 4 వెహికల్ నుండి దిగి కార్ దగ్గరకొచ్చి అనిరుద్ వేదలకు గన్ గురిపెట్టి కారు దిగండి అన్నారు. వేద భయంతో వణికిపోసాగింది. అనిరుద్ ఆమె చేయి పట్టుకుని కారు దిగాడు. ఆ టైంలో వాళ్ళతో ఫైట్ చేసిన క్షణాల్లో గన్స్తో కాల్చేస్తారు అని అర్థమైన అనిరుద్ తెలివిగా వాళ్ళ నుండి తప్పించుకోవాలని అనుకుని సైలెంట్గా వాళ్ళు చెప్పేదాన్ని ఫాలో అయ్యాడు. కార్ దిగగానే హ్యాండ్సప్ అండ్ గెట్ ఇన్ ద కార్ అన్నారు వాళ్ళ వెహికల్ వైపు చూపిస్తూ. అనిరుద్ వేద హ్యాండ్స్ పైకి పెట్టుకుని వాళ్ళ కార్లో ఎక్కారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? శత్రువుల బారి నుండి వేదను అనిరుద్ రక్షించగలుగుతాడా లేదా? వేద ప్రమాదంలో పడనుందా? ఈ అటాక్ గురించి రుద్రకి తెలుస్తుందా? ఈ సంఘటన వేద అనిరుద్ధుల జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? రిషి ప్రీతిల ఎంగేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.